అమ్మా 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 ఏంటి నాన్నా? పూరి శివల వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయిపోయాయమ్మా. చూడు డిజైన్ ఎలా ఉందో. ఆగు నాన్నా, ఒక్క నిమిషం. భూమి, భూమి, భూమి. చెప్పండి అత్తయ్య. ఏమైంది అలా ఉన్నావు? నీ ఫేస్ ఎందుకంత డల్గా ఉంది? ఏమైంది? అయ్యో అదేం లేదు బావా, నేను బానే ఉన్నాను. పెళ్లి పెద్దం చేసి పెళ్లి పనులన్నీ తన నెత్తి మీద పెట్టారు కదా, ఆ పనుల్లో పడి కాస్త అలసిపోయి ఉంటుందన్నయ్య. దానికే చూడమ్మా అన్నయ్య ఎంత కంగారు పడిపోతున్నాడో. వదినంటే ఎంత ప్రేమో, ఎప్పుడైనా ఈ చెల్లి మీద ఇంత ప్రేమ చూపించాడమ్మా? దిష్టి పెట్టకే. ఇప్పుడిప్పుడే ఒక్కటై చిలక గోరింకల్లా తిరుగుతున్నారు. నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకోవడానికి అదిగో శివని నీకిచ్చి పెళ్లి చేస్తున్నాం కదా. హలో మేడం, కాస్త సిగ్గు దాచుకో. పెళ్లి పీటల మీద కూడా ప్రదర్శించాలి కదా. అన్నయ్య ఈ అన్నా చెల్లెళ్ళ మాటలకేం గాని పూరి. భూమి, పెళ్లి పత్రికలొచ్చాయి. అందులో మొదటి పత్రిక తీసి పసుపు రాసి నీకు నచ్చాయా? ఆ దేవుడి ముందు బాగుందన్నయ్య. పెట్టమ్మా. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి శుభప్రదంగా జరిగిపోవాలని ఆ దేవునికి దండం పెట్టుకో. పెళ్లి పెద్ద భూమి చేస్తున్న పెళ్ళమ్మా ఇది, ఆటంకాలు ఎందుకుంటాయి? నేను ప్రేమించింది బిందుని. ఆటంకాలు ఉంటాయని కాదు పూరి, అలా దండం పెట్టుకోవడం ఆనవాయితీ. భూమి, నేను చెప్తుంటే మా అమ్మకి నమ్మకం కుదరట్లేదు. నువ్వు చెప్పు, మా పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుందని. నా భూమి ఉంది కదా, అన్నీ చూసుకుంటుంది. భూమి, ఏమైంది? పూరి చెప్పమంటుంటే మౌనంగా అలా మాట్లాడకుండా ఉండిపోయావేంటి? కాదు, వచ్చిన దగ్గర నుంచి నీ ఫేస్లో ఏదో తేడా కనిపిస్తుంది. నేను చూశాను. ఏం జరిగిందో చెప్పు. భూమి, ఏం జరిగిందో చెప్తావా ప్లీజ్? ఏం జరగలేదు బావా, నీకెందుకు అలా అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. చెప్పాను కదన్నయ్య ప్రేమని. సరే, నేను కూడా చెప్తున్నాను విను పూరి. ఏ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుంది పూరి. జరగాలి భూమి. ఎందుకో మా ఇంట్లో ఏ సంతోషం వచ్చినా ఎక్కువ రోజులు నిలబడదు. ఈసారి అలా కాకూడదన్నదే
నా తపన. చిన్నప్పటి నుంచి అవమానాలతోనూ ఆవేదనతోనూ మా జీవితాలు ఎప్పుడూ అల్లకల్లోలంగానే ఉండేవి. మా ఇంటి గౌరవం నిలబెట్టేలా ఈ పెళ్లిని చాలా ఘనంగా జరిపించాలనుకుంటున్నాను. అమ్మా, ఇవ్వు. మా అమ్మ చెప్పినట్టు ఈ పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి వేడుకో. అలాగే బావా. భూమి, తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. నేను ప్రేమించింది బిందుని. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి శుభప్రదంగా జరిగిపోవాలని ఆ దేవునికి దండం పెట్టుకో. ఎందుకో మా ఇంట్లో ఏ సంతోషం వచ్చినా ఎక్కువ రోజులు నిలబడదు. ఏంటి స్వామి నాకీ పరీక్ష? అంతా సవ్యంగా నడిచిపోతుంది అనుకున్నప్పుడు బిందుని ప్రేమిస్తున్నాను అని నా తమ్ముడు శివ చెప్పడం ఏంటి? మరోవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న బావ, అత్తయ్య పూరి జీవితాల్లోకి వీడు ఎలాంటి అలజడి తీసుకొస్తాడో ఏమో అని భయమేస్తోంది స్వామి. అలా జరగకుండా అంతా సవ్యంగా జరిగి పూరి శివ పెళ్లి జరిపించాల్సిన బాధ్యత నీదే స్వామి, నీదే.